ఫామ్ హౌస్ విడి పబ్లిక్ లోకి నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్ చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్ శనివారం రాత్రే నందినగర్ నివాసానికి. నేటి సమావేశంలో పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల సాగర్ పై చర్చ, ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి హాజరయ్యేందుకు గాను శనివారం రాత్రి ఫామ్ హౌస్ ను వీడి నందినగర్లో తన నివాసానికి చేరుకున్నారు. 2023 ఎన్నికలు బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోవడం తెలిసిందే. అదే సందర్భంలో కాల్ జారి పడి ప్రమాదం జరగడంతో చికిత్స అనంతరం కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతల్ని అడపదడప ఆయన ఫామ్ హౌస్ లోనే కలిసేవారు. వారిని ఉద్దేశించి కేసీఆర్ పొడిగానే మాట్లాడేవారు. అలా వార్తల్లో కనిపించని వ్యక్తిగా మారిపోయారు. తిరిగి ఈ ఏడాది జూలైలో అనారోగ్యం పాలు కావడంతో పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. తనని కలిసే నేతలతో మాట్లాడమే తప్ప పబ్లిక్ మీటింగులు, పార్టీ నేతలని, కార్యకర్తలు కలిసడైతే చేయలేదు. కాబట్టి ఈ రోజు ఏంటి పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల్ల సాగర్ వీటన్నిటి మీద ఈ జలాల గురించి, జలాలంతా ఆంధ్రలో మలుపుకపోతున్నారు, మళ్ళీ మనం ఉద్యమం చేయాలనే దీని మీద కార్యాచరణ. అట్లాగే సర్పంచ్ ఎన్నికల్లో, తర్వాత రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దిశానిర్దేశం చేయడానికి ఈరోజు సంయుక్త సమావేశం, బీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. చూడాలి మరి సారు ఎటువంటి దిశానిర్దేశం చేస్తాడనేది. నేనేమంటున్నంటే ఇటువంటివన్నీ సారు చాలా పెద్ద మేధావి, చాలా మేధావి, తెలంగాణ మీద చాలా పట్టున్నటువంటి వ్యక్తి. మాట్లాడాలి, పబ్లిక్ వచ్చి మాట్లాడాలి. నెలకన్నా సమావేశం పెట్టి అసలు రాష్ట్రం ఎటుపోతుంది, రాష్ట్రంలో ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ లాభం జరుగుతుంది, ఎక్కడ ఏం చేయాలని వారి సలహాలు అవసరం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మాట్లాడాలి, ప్రజల తరఫున మాట్లాడాలి. ప్రతిపక్ష నేతగా ఉండి మాట్లాడాలి కదా. ఏమంటున్నాడు కేటీఆర్? ఏమంటున్నాడు? మీరు సర్పంచులుగా ఓడిపోయినా సరే ఇంటికి పోయి అందరు దండం పెట్టిరారు. ఎందుకంటే ఎవరు ఓటేసిరో ఎవరు ఓటేయలేదో తెలియదు, కానీ ఓడిపోయినా సరే మీరు ప్రజలలోనే ఉండుర్రి. ఎందుకంటే మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి కదా, మళ్ళీ అప్పటికన్నా కొంత పని కొత్తయిగా ఓట్లు అని చెప్పేసి మీరు ఎన్నికలలో ఓడిపోయినా సరే ఇల్లుకి తిరిగి దండం పెట్టిరండి, ప్రజల్లోనే ఉండురు అని చెప్పేసి కేటీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సారు మాత్రం ఈయన ఎక్కడ కూడా ప్రజలలో ఉండడు. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటా. సీఎం కాలు ఒకటి కాంగ్రెస్లోది, మరొకటి బీజేపీలోది. రేవంత్, రాహుల్ ఐరన్ లెగ్గులు. దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలి. టీమీడియా చిట్ చాట్లో కేటీఆర్. దమ్ముంటే ఇప్పుడు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి? ఏమో అసలు మా పార్టీలో ఎక్కడిది, వాళ్ళు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఎందుకు అవుతారు, వాళ్ళే వీళ్ళు మా పిల్లలు కాదంటారు. వెనకట సంతాలు చూసేవాళ్ళం, పిల్లలు అమ్ముకుంటోళ్ళను, ఇగో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక వీళ్ళు ఎడముఖం పెడముఖం, వాళ్ళది ఏ పార్టీలు ఉన్నావో మాకే తెలియదు, అంతే. మేము ఏ పార్టీలు ఉన్నావో మాకే తెలియదు. పుసుకున్నావో ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యింది అనుకో, ఏదైనా మీటింగ్ అయింది అనుకో, వీళ్ళు ఏ కండవ కప్పుకోవాలి, ఏ కండవ కప్పుకోవాలన్నా వాళ్ళకే తెలియదు, ఏ పార్టీలు ఉన్నావో వాళ్ళకే తెలియదు. ఏమంటారు చూసినావా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావంటే ఉన్న పదే పోతుంది, లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండంటే కాంగ్రెస్ వాళ్ళతో కంట అవుతాం. కాబట్టి ఇట్లున్నది ఎమ్మెల్యేల పరిస్థితి. వాళ్ళతో రాజీనామా చేయించు, ఇప్పుడు ఎన్నికలలోకి రా. ఎందుకంటే మేము 68%, 62% గెలిచినాం, మాదే కాంగ్రెస్ హస్తం జోరు అని చెప్పేసి పంచాయతీ ఎన్నికలలో మాట్లాడుతున్నారు కదా. ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలాలంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలలోకి రా, అప్పుడు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తారా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.